ఈరోజు వీడియోలో మీ యొక్క బిజినెస్కే డిజిటల్ ప్రెజెన్స్ ఎందుకు తీసుకురావాలో ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతి బిజినెస్ పర్సన్ మీ యొక్క బిజినెస్కే డిజిటల్ ప్రెజెన్స్ అన్నది ఈ 2024 అండ్ బిహైండ్ ద 2024 అన్నది మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క వాల్యుబుల్ టైంని ఆన్లైనే స్పెండ్ చేస్తున్నారు. సో మీకు తెలుసు, మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద టైం, ఈ టైం పీరియడ్లో యూజర్స్ ఎక్కువ ఏం కన్జ్యూమ్ చేసుకున్నారంటే వీడియోస్, టెక్స్ట్ బేస్డ్ కంటెంట్స్, ఇమేజ్ బేస్డ్ కంటెంట్స్, పాడ్కాస్ట్ ఇవే కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ఎక్కువ. సో రీల్ చూస్తున్నారు, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు, లేదా బ్లాగ్లో ఆర్టికల్స్ రీడ్ చేస్తున్నారు, లేకపోతే ఆడియో పాడ్కాస్ట్స్ వింటున్నారు. సో ఈ విధంగా యూజర్స్ మనకి బిజినెస్లో ఏంటంటే యూజర్స్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఎవరో లేని చోట మనం అడ్వర్టైజ్ చేసుకుంటే మనకి రిటర్న్స్ ఏముండవు. కాబట్టి యూజర్స్ క్రౌడ్ ఎక్కడైతే ఉందో ఆ క్రౌడ్ దగ్గరే మన యొక్క బిజినెస్ని మనం అడ్వర్టైజ్ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఈ 2024లో చూసుకుంటే ఎక్కువ పీపుల్ వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ అవ్వచ్చు, డిఫరెంట్ వెబ్సైట్స్, గూగుల్లో సెర్చ్ చేయడం, ఇటువంటి బేస్ మీద యూజర్స్ వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అక్కడే అడ్వర్టైజ్ చేసుకోవాలి. సో దానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? మన యొక్క బిజినెస్ని డిజిటల్గా ప్రజెంట్ చేయడానికి, డిజిటల్ ద్వారా మన యొక్క బిజినెస్కి సేల్స్ తీసుకురావడానికి మనం చేయవలసిన స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక వెబ్సైట్ అన్నది మెయింటైన్ చేయాలి. మనం ఒక డొమైన్ పర్చేస్ చేసి హోస్టింగ్ తీసుకొని రెండు లింక్అప్ చేసి మనం ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ ఛానల్ సెటప్ చేసుకోవాలి. అదేవిధంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయినా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వీటిని మనం రన్ చేస్తూ రెగ్యులర్గా వీటిలో మనం కంటెంట్ ఇస్తూ, అదేవిధంగా ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు, యూట్యూబ్ యాడ్స్ అవ్వచ్చు, లేదా గూగుల్ యాడ్స్ అవ్వచ్చు, వీటిల్లో కూడా మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మన యొక్క బిజినెస్ని మనం డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బయట లాట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ చేస్తాం, లైక్ బ్రోచర్స్ అవ్వచ్చు, లేకపోతే బిల్ బోర్డ్స్ అవ్వచ్చు. వీటి ద్వారా మన యొక్క బిజినెస్ మనం ఆఫ్లైన్లో అయితే మనం ప్రమోట్ చేసుకుంటాం. సో ఈ బిజినెసెస్ని మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వీటి ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డేటా. సో డేటా ఉంది కదా, మనకి పిన్ టు పిన్ డేటా అనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఎంతమంది యూజర్స్కి విజిట్ చేశారు, ఎంతమంది మన వెబ్సైట్ విజిట్ చేశారు, ఆ విజిట్ చేసిన యూజర్స్లో ఎంతమంది మనకి ఈమెయిల్కి సైన్ అప్ అయ్యారు, లేదా వాట్సాప్ ద మెసేజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి డేటా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి డేటా డ్రివెన్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఏ ఛానల్ ద్వారా మనకి మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుందో, అంటే కొంతమందికి ఫేస్బుక్ ద్వారా అవుట్పుట్ ఎక్కువ రావచ్చు, కొంతమంది యూట్యూబ్ ద్వారా అవుట్పుట్ ఎక్కువ రావచ్చు, కొంతమందికి వెబ్సైట్ ద్వారా ఎక్కువ రావచ్చు. సో వాళ్ళు బట్టి ఎఫర్ట్స్ని బట్టి ఏ ఛానల్ ద్వారా వాళ్ళకి మంచి అవుట్పుట్ వస్తుందో తెలుసుకుని అవుట్పుట్ మీద నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఎక్కువ అమౌంట్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క బిజినెస్ని డిజిటల్ వైపు అడుగులు వేయాలి అంటే నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వెబ్సైట్. మీరు ఒక వెబ్సైట్ అన్నది మెయింటైన్ చేయాలి. వాటితో పాటు సోషల్ మీడియా ప్రొఫైల్స్ లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఛానల్ ఇవి కూడా మెయింటైన్ చేయాలి. వీటిలో మీరు రెగ్యులర్గా కంటెంట్ ఇవ్వాలి. జస్ట్ క్రియేట్ చేసి వదిలేస్తే సరిపోదు. వీటి ద్వారా మీరు ఏంటంటే రెగ్యులర్గా కంటెంట్ అనేది ఇస్తూ ఆ కంటెంట్ని పెయిడ్ అడ్వర్టైజింగ్ ద్వారా ప్రమోట్ చేసుకుంటే మీకు డిజిటల్గా బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే లోకల్ బిజినెస్. మీరు లోకల్గా బిజినెస్ తెచ్చుకోవాలంటే గూగుల్ మై బిజినెస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా సెట్ చేసుకోవాలి. ఇప్పటికీ కూడా చాలా బిజినెసెస్కే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ అనేవి లేవు. అంటే మనం ఎటువంటి అది పడనవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే డిజిటల్ వైపు చేద్దాం అనుకునే తప్ప స్టెప్ అనేది తీసుకుంటలేదు, ఫార్వర్డ్ స్టెప్. సో మీరు ఏంటంటే మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే ఇనిషియల్ డేస్లో మీ యొక్క బిజినెస్ స్టార్టింగ్లో ఉన్నా, లేకపోతే మిడ్ లెవెల్లో ఉన్నా, లేకపోతే మీరు ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసినా సరే మీరు కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి. లైక్ గూగుల్ మై బిజినెస్ అవ్వచ్చు, ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవ్వచ్చు, ప్రీ ప్లాట్ఫామ్స్లో మీ యొక్క వెబ్సైట్ అవ్వచ్చు. ఇటువంటి థింగ్స్లో మీరు స్టార్ట్ చేయడానికి మీరు ఇనిషియల్గా పెద్ద అమౌంట్ ఏమి ఇన్వెస్ట్ చేయడం లేదు. మీరు కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటాయి. ఈ ప్రొఫైల్స్ అన్నీ మీరు మీ అంతా మీరే ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా కన్సల్టెంట్కి కొంత అమౌంట్ పే చేసైనా సరే మనం ఈ ప్రొఫైల్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ అంటారా, వెబ్సైట్కి రన్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా హోస్టింగ్ తీసుకోవాలి, డొమైన్ తీసుకోవాలి, వీరంటే మెయింటైన్ చేయాలి, డెవలపర్ కూడా కొంత అమౌంట్ చేయాలి. అదైతే కొంత అమౌంట్ తీసుకుంటుంది, బట్ ఫుల్లీ వర్త్. వెబ్సైట్ అన్నది బిజినెస్కి చాలా వర్త్. మీ యొక్క ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి ఇన్డెప్త్గా యూజర్స్ని ఎడ్యుకేట్ చేయాలంటే అది మేజర్గా ఏంటంటే వెబ్సైట్.
ఓకే, మీ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు యూజర్స్కి మీ యొక్క ప్రోడక్ట్ అవ్వచ్చు లేదా సర్వీస్ అవ్వచ్చు దానికోసం మీరు ఇన్డెప్త్గా వివరించగలరు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఒక 1000 మంది వచ్చి 1000 మందికి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్. అదే 1000 మందికి ఒక యూట్యూబ్ వీడియో షూట్ చేసో లేదా ఒక వెబ్సైట్ పెట్టో ఆ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు లాట్ ఆఫ్ పీపుల్కి మీరు తక్కువ ఎఫర్ట్తో మీరు షేర్ చేయొచ్చు. సో మన డిజిటల్గా చూసుకుంటే మనకు లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా అన్నది మనకి ఈ ఆన్లైన్ ఏంటంటే డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకోవడానికి మనకి మంచి అవకాశం అయితే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నది. నెక్స్ట్ యూజర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క టైం అంతెందుకు ఈ వీడియో మీరే చూస్తుంటే మీరే ఆన్లైన్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే సో క్లియర్గా మీరు ఆన్లైన్ అనే ఫీల్డ్ని మీరు మీ యొక్క బిజినెస్కి యూజ్ చేసుకోవాలో లేదో అన్నది మీరే డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ వెంకటరండా చెప్పనవసరం లేదు, లేదా నీల్ పటేల్ గారు చెప్పనవసరం లేదు. ఓకే, మీరంతా మీరే డెసిషన్ అనేది తీసుకుని మీ యొక్క బిజినెస్కి డిజిటల్ వైపు అడుగులు వేసి మీరు ఒక మంచి ఫలితాలు అన్నది పొందే అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ స్మాల్ వీడియో మీకు help కోరుకున్నాను. మీకు ఏమైనా సరే డిజిటల్ మార్కెటింగ్ పట్ల కానీ వెబ్సైట్స్ పట్ల కానీ ఎటువంటి టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.